లెటెస్సే మీరు ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి. మీరు మీ బిజినెస్లో ఏం చేస్తారంటే హెల్త్ ప్రోగ్రామ్స్ని సెల్ చేస్తారు. ఎలా సెల్ చేస్తారంటే యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్లో మీరు ఒక ఫామ్ పెడతారు. అంటే ఎలాంటి హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే మెడిటేషన్ ప్రోగ్రామ్, అలాంటి ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఒక పర్సన్ మీ యాడ్ చూసారు, అతను ఒక ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ చూపించారు, అతను ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్లో అతని నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రోగ్రామ్ అండ్ అసలు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు అతను. మీ టీం ఏం చేస్తారంటే వాళ్ళు ఫిల్ చేశాక వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గరకు వస్తాయి. వచ్చాక మీరు వాళ్ళకి మాన్యువల్గా వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తారు. నార్మల్గా అయితే, ఆటోమేషన్ కాకుండా అయితే ఎంతమంది అయితే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళందరికీ మాన్యువల్గా మెసేజెస్ సెండ్ చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ మనం ఆటోమేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఎవరైనా ఫామ్ ఫిల్ చేశారో వెంటనే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది. ఇలా మనం ఆటోమేట్ చేయవచ్చు. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏ అంటే ఏంటో చూద్దాం. ఏ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక సిస్టమ్ హ్యూమన్ లాగా ఆలోచిస్తుంది, హ్యూమన్ లాగా డెసిషన్స్ తీసుకుంటుంది. అంటే మనకి బ్రెయిన్ ఎలా ఉంటుందో దానికి కూడా ఒక బ్రెయిన్ ఉంటుంది, అలా అర్థం చేసుకోండి. మ్యాక్సిమం మీలో చాలామందికి చాట్‌జీపీటీ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చారనుకో చాట్‌జీపీటీ, ఫస్ట్ అది ఏం చేస్తుంది? ఫస్ట్ యూజర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుంటుంది. తర్వాత అది బెస్ట్ పాసిబుల్ వేలో రెస్పాండ్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు ఏ ఆటోమేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక ఏ అంటే ఏంటో చూసాం, ఆటోమేషన్ అంటే ఏంటో చూసాం. ఏ ఆటోమేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఏఐ ప్లస్ ఆటోమేషన్. అంటే ఈ ఆటోమేషన్ని ఈ ఏఐని కలిపేస్తే ఏ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ రిపిటేటివ్ టు ఆటోమేటిక్. ఏ అంటే ఏంటి? ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్, ఇట్ కెన్ అండర్స్టాండ్, థింక్ అండ్ టేక్ డెసిషన్స్ లైక్ ఏ హ్యూమన్. ఇప్పుడు ఏ ఆటోమేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఆటోమేషన్లో ఏమవుతుందంటే సిస్టమ్ ఆటోమేటికల్లీ టాస్క్స్ని పర్ఫామ్ చేస్తుంది, ప్లస్ ఇట్ ఆల్సో అండర్స్టాండ్స్ ద యూజర్ ఇంటెన్షన్ లైక్ ఏ హ్యూమన్ అండ్ మేక్ డెసిషన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేస్తాను. ఇందాక మీకు ఏం చెప్పాను ఎగ్జాంపుల్? ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో వితిన్ సెకండ్స్లో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఏమైనా వెళ్తుంది అంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఇవన్నీ ఇస్తారు కదా, వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లం అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించిన ప్రోగ్రామ్. హాయ్ నేమ్, మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీరు ఈ ప్రోగ్రామ్లో ఇంట్రెస్ట్ చూపించారు, అలా వెళ్తుంది మెసేజ్. కానీ ఇప్పుడు మనం ఒక ఏఐని పెట్టామనుకోండి ఆటోమేషన్లో, అంటే ఇప్పుడు యూజర్ అతని నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఫామ్ ఫిల్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈ ఏఐకి పంపించాం. ఏఐ